ఇవాళైతే తొలి ఏకాదశి కదండి. ఇవాళైతే మేము టెంపుల్ వెళ్ళాము. ఇది వచ్చేసి సాగర్ రోడ్ దగ్గర ఉంటుంది. దీన్ని ఎత్తిపోతల అంటారు. ఇక్కడైతే పద్మనాభ స్వామి ఉంటారు, ఇంకా దత్తాత్రేయ స్వామి ఉంటారు, ఇంకా అమ్మవారు కూడా ఉంటారండి. ఇక్కడైతే చాలా రష్ ఉంటుందండి తొలి ఏకాదశికి. ఈ టెంపుల్కి మాత్రం చాలా బాగా వస్తారు. ఒక తిరునాళ్ళకి ఎలా అయితే వస్తారో అలానే వస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఆంజనేయ స్వామి అయితే ఉంటారండి. మనము ఫస్ట్ దత్తాత్రేయ స్వామి దర్శించుకొని తర్వాత ఇటువైపు అయితే వస్తాము. ఇలాగ అందరూ వెళ్తున్నారు కదా. ఇప్పుడైతే మనం కొండపైకి వెళ్దాలండి. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసాం మనం కొండపైకి. అండ్ ఇక్కడైతే మనకి స్టెప్స్ కూడా ఉన్నాయండి. ఆ స్టెప్స్ మధ్యలో నుంచి అయితే మనం వెళ్ళాలి. అండ్ ఇక్కడైతే కొంతమంది నైవేద్యం వండుతున్నారండి స్వామికి. ఒకవేళ మనం వండుకోవాలి అంటే మాత్రం మనం ఇంట్లో నుంచి సరుకులు, పాత్రలు అన్నీ తెచ్చుకోవాలండి. అక్కడైతే ఏమీ ఇవ్వరు, ఏమీ దొరకవు కూడా. సో వాళ్ళైతే అందరూ ఇంట్లో నుంచే తెచ్చుకొని స్వామికి అయితే నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నారు. నేనైతే వీడియో కూడా ఎక్కువైతే తీయలేదండి. ఎందుకంటే మేమైతే అసలు చాలా రష్ ఉంటుంది కదా, మళ్ళీ మనకి దర్శనం లేట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే మేము తొందరగా అయితే వెళ్ళిపోయాము. నేనైతే ఇది వెళ్తూనే తీసానమాట వీడియో కూడా. స్టెప్స్ అయితే కొంచెం ముందుకి ఇంకా స్టెప్స్ ఎక్కిన తర్వాత చూస్తే అక్కడ చూడండి ఎంత మంది ఉన్నారో. ఆల్రెడీ క్యూ కూడా ఉందన్నమాట. ఇంకొంచెం లేట్ కనుక మేము చేసామంటే ఇంకా మాకు దర్శనం కూడా చాలా లేట్ అయిపోయేది. బట్ మాకైతే పర్లేదు, కొంచెం తక్కువ క్యూనే ఉందనిపించింది. ఇలా లోపలికి వచ్చాకైతే ఇలా గృహ ఉంటుంది కదా చూడండి. ఇక్కడైతే అందరూ వంగి వెళ్తున్నారు. కొంచెం లెగిస్తే మాత్రం అవి తలకి పొడుచుకుంటాయండి, కొట్టుకుంటాయి. సో ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వంగి అయితే వెళ్తున్నారు అందరూ. అండ్ ఇక్కడ అయితే ఈయన ఉన్నారు కదా, కొబ్బరికాయలు అయితే మనల్ని కొట్టనివ్వట్లేదు, ఆయన కొట్టట్లేదు. ఆయన పక్కన ఒక సంచిలో పెట్టుకుంటున్నారండి. అండ్ మేమైతే బయటే కొట్టేసాము వచ్చేటప్పుడు దారిలోనే. అండ్ ఇక్కడైతే మనకి నాగయ్య స్వామి అండ్ పద్మనాభ స్వామి అయితే ఉంటారండి. పద్మనాభ స్వామి అయితే ఇక్కడ ఉన్నారండి. నేనైతే చాలా క్లియర్గా చూశాను. అసలు ఎంత బాగున్నారు అండి స్వామి అయితే. మేమైతే ఒక దగ్గర కూర్చున్నామండి. ఇంకా అసలు రష్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదండి. ఈవినింగ్ చెప్పాను కదా, ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.